ఈ యొక్క కళ్యాణం అన్ని యొక్క క్షేత్రముల కంటే కూడా చాలా విశేషమైనటువంటిది. ప్రతి చోట కూడా శ్రీరాముల వారి యొక్క జన్మదినం నాడే కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటే ఒక ఒంటిమిట్ట క్షేత్రంలోనే నిండు వెన్నెలలో ఆరు బయట చతుర్దశి రోజు రాత్రి వెన్నెలపూట సమయంలో స్వామివారి యొక్క కళ్యాణం నిర్వహింపబడడం అనేది చాలా విశేషమైనటువంటిది. అమ్మవారు చంద్రవంశ సముద్భవరాలు కనుక ఆ అమ్మవారి యొక్క తరపునగా ఇక్కడ స్వామివారికి చంద్రుడి యొక్క సంస్థానంలో కళ్యాణం నిర్వహింపబడుతున్నటువంటిది అనేది ఒక అంశమైతే, అదేవిధంగా స్వామివారి యొక్క జననము, స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం రెండూ కూడా శ్రీమద్ రామాయణంలో వాల్మీకి పూర్వకంగా పగలే జరిగాయట. చంద్రుడు వచ్చి విన్నవించుకుంటాడట స్వామితో, స్వామి నేనున్నటువంటి సమయంలో ఒక ఘట్టం కూడా జరగలేదే మీది అని బాధపడితే అప్పుడు రాముల వారు అంటారట రామచంద్రుడు అని అంటారంట. తన పేరును పలుకుంటారట రామచంద్రుడు, చంద్రుల వారి యొక్క పేరును రాముల వారు. ఆ విధంగా అప్పటికి కూడా చంద్రుడు మనస్సంతృప్తి కలగకపోవడంతో ఫలానా ఏకశిలా అనగనటువంటి క్షేత్రంలో నిండు వెన్నెలలో ఆరు బయట నా యొక్క కళ్యాణం నిర్వహింపబడుతుందని రాముల వారికి సాక్షాత్తు రాముల వారు చంద్రుడికి వరం ఇచ్చారని ఆ యొక్క వర ప్రకారంగానే ఇప్పటికీ కూడా రాత్రి నిండు వెన్నెలలో స్వామి కళ్యాణం నిర్వహింపబడడం అనేది సనాతనంగా వస్తూ ఉన్నటువంటి విషయము.